హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ వీవర్స్ అండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి అబద్ధాలతో మోసాలతో ఎన్నాళ్ళని బతుకుతారు. సో అబద్ధాలు మోసాలతో మోసం చేయడం, ద్రోహం చేయడం ఇవన్నీ చాలా తప్పండి. మన గొంతు మీదకి ప్రాణం పోయే పరిస్థితుల్లో తప్ప చిటికి మాటికి అబద్ధాలు ఆడి ఇతరులను మోసం చేస్తే అది మన మెడకే చుట్టుకుంటుంది. దేవుడు చూస్తూ ఊరుకుంటాడు. మనం వదిలిపెట్టినా కాలం వదిలిపెట్టదు. కాలం అన్నిటికీ సమాధానాలు చెప్తూ ఉంటుంది. ప్రపంచంలో ఎవరైనా నాకు ప్రపంచం ఎవరైనా నాశనం కావాలని కోరుకుంటే నేను ఒక కుటుంబాన్ని కోరుకుంటానండి. ఎందుకు ఇలా అని మీరు అనుకోవచ్చు. మాకు చేసిన అన్యాయానికి, మోసానికి, ద్రోహానికి, నమ్మక ద్రోహానికి గాది బల్లయ్య వాళ్ళ కుటుంబం సర్వనాశనం కావాలి, మా ఉసురు వాళ్ళకి తగలాలి, దిక్కులేని చావు చావాలి, మట్టి కొట్టుకొని పోవాలి, ఇలాంటి వర్డ్స్ అన్నీ అనాలని అనిపించేంతగా వాళ్ళు మమ్మల్ని ఇది చేశారు. మొత్తం చేశారు. తప్పక తగలాలని కోరుకుంటున్నాను. చీటీలు కట్టి మోసపోయారు కొంతమంది ఆస్తులు తనఖా పెట్టి మోసపోయారు. చాలా 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 జరుగుతున్నాయి సొసైటీలో. నమ్మకానికే విలువ లేకుండా పోతుంది రాను రాను. ఎట్టయిపోయారంటే సమాజము బాగా మంచితనంగా ఉండి ముంచే వాళ్ళే నేర్చుకున్నారు. అది ఒక బతుకేనా అండి? ఆ బతుకు కంటే మనం ఈ ప్రపంచంలో లేకుండా పోవడమే బెటర్. తీసుకున్న దగ్గర మనము ఏం చెప్పి తీసుకున్నామో అది లేటుగా అయినా కట్టాలి. కానీ ఇలాంటి క్రూరమైన పనులు చేయడము, మళ్ళీ డబ్బులు తీసుకునేది కాకుండా క్యారెక్టర్ని అసిస్టేట్ చేయడము, ఏదో వాళ్ళు పతివర్తలైనట్టు చేయడము. టోటల్ ఫ్యామిలీ ఫ్రాడ్ ఫ్యామిలీ అండి వాళ్ళది. టోటల్ ఫ్రాడ్ ఫ్యామిలీ, మొత్తం ఫ్రాడ్ ఫ్యామిలీ. అయ్యో, వాళ్ళని నమ్మి ఇకనైనా నమ్మారనుకోండి అధపాతాళానికి పడిపోవడం తప్ప వేరేది ఏముండదు. అంతా అబద్ధమే. డబ్బు కోసం జీవితాలతో ఆడుకుంటారు. ఒక క్వశ్చన్ రైజ్ చేశారు ఒక కామెంటరు. అతనికి పెళ్ళి అయింది అని చెప్పారు కదా అని. కువైట్లో పెళ్ళి అయిందండి, ఇండియాలో పెళ్ళి అయింది, ఇంకా తిరుపతిలో పెళ్ళి అయింది, చాలా జరిగాయి. సో అది విషయం. అదే అండి. ఇంకా దీన్ని చాలా చాలా మోసాలు చేశాడు. అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నారు. తిరుపతిలో పెళ్ళైనది, అక్కడ డబ్బులు సెటిల్మెంట్ చేసుకున్నారు. కువైట్లో పెళ్ళైంది, అక్కడ డబ్బులు సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు ఒక పద్ధతిగా కూర్చొని పెళ్లి చేసుకొని ఇది చేశారు. వాడికి బ్రెయిన్లో ట్యూమర్ ఉంది. అది ఎప్పుడు కింద పడినప్పుడు బ్లడ్ సర్క్యులేట్ అయిపోయారని మా దగ్గర డబ్బులు తీసుకున్నారు. అది ఎప్పుడు చేస్తాడో వాడు తెలియదు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయన్నారు. మేము డబ్బులు అడిగితే వీడియో పంపించారు కిడ్నీ స్టోన్స్ అని. వాడు ఎప్పుడు చచ్చిపోతాడో అని ఎదురు చూస్తూ ఉన్నాం మేము. అది మాకంత బాధగా ఉంది. మా కుటుంబాన్ని అంతే ఘోరంగా చేసి పోలీస్ స్టేషన్లో కోర్టు చుట్టూ వాడిని నమ్మి ఇంట్లోకి రానిచ్చి, వాళ్ళ కుటుంబాన్ని నమ్మి ఇంట్లోకి రానిచ్చినందుకు మమ్మల్ని వీధి పాలు చేశాడు. అది అండి. నాశనంగా పోవాలని వాళ్ళ కుటుంబాన్ని మాత్రమే నేను కోరుకుంటాను. వాడిని వాళ్ళ అమ్మని వాళ్ళను నమ్మినందుకు మమ్మల్ని అంత నాశనంగా చేసేసాడు మమ్మల్ని. అందుకే ఇది కోరుకుంటున్నాను. దయచేసి అబద్ధాలు చెప్పి ఫ్రెండ్షిప్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఏవి కానీ చేసుకోవద్దండి. అది చాలా తప్పు. అది విషయం. నిజాలు తెలుస్తాయి. మేము కోర్టులో వేసాము, తెలుస్తాయి. నేను దాని మీద కూడా వీడియో చేస్తానండి ఏం జరిగింది అనేది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగున్నారు, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.